అందరికీ నమస్తే. ప్రజెంట్ ఇక్కడ చూస్తున్న వచ్చేసి ఎర్తాగర్స్. సో ఇక్కడ చూస్తున్న 3 ఎర్తాగర్స్తో చాలా సింపుల్గా మీరు చెట్లు నాటుకునే కావచ్చు, పొలం చుట్టూ కంచేసుకున్నప్పుడు పోళ్ళకు అండ్ డైరీ ఫామ్ వాళ్ళకైతే షెడ్ వేసుకున్నకి చాలా వరకు చాలా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్. అయితే ఈ 3 ఎర్తాగర్స్ వల్ల యూజ్ ఏంటి, ఎవరికి ఏ మోడల్ యూజ్ అవుతుంది, దీని స్పెసిఫికేషన్స్, ఎంతసేపు రన్ టైం ఉంటుంది పెట్రోల్ 1 లీటర్తో అన్న టోటల్ డీటెయిల్స్ మనము సుమర్ గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే సుమర్. సో అయితే ఇప్పుడు 3 ఉన్నాయి కదా, సో ఫస్ట్ ఈ మోడల్ గురించి చెప్పండి. ఈ మోడల్స్ వచ్చేసి మన ఫీల్డ్ ప్రో ఎర్తాగర్స్ అండి. వీటిలో మనకి సింపుల్ వర్క్ చేసుకోవడానికి, సింపుల్ గా గుంటలు తీసుకోవడానికి అయితే ఈ ఎర్తాగర్స్ తీసుకొచ్చాం. సో వీటిలో తక్కువ యూజేజ్ ఉన్న వాళ్ళు ఉంటారు, అలానే కొంచెం హెవీ యూజేజ్ ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది కాంట్రాక్టర్లు ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా సూటబుల్ అయ్యేలాగా ఈ మోడల్స్ ఉన్నాయండి. వీటిలో సింపుల్ గా మనకి ఏదైతే కాకర పందిర్లు కానీ ఏమైనా పందిర్ లాంటివి పాతుకోవాలన్నా, లేకుంటే మొక్కల చుట్టూ చేను చుట్టూ ఫెన్సింగ్ చేసుకోవాలన్నా, అలాంటి వాటికి సింపుల్ గా తక్కువ యూజేజ్ లో కావాలనుకుంటే ఈ ఎర్తాగర్ 2 స్ట్రోక్ లో 52 cc ఎర్తాగర్ అనేది. 2 స్ట్రోక్ 52 cc. ఇది సింగిల్ మ్యాన్ ఆపరేటెడ్ మోడల్ అండి. ఒక పర్సన్ హోల్స్ తీసుకోవచ్చు. మనకు ఒక హోల్ తీయడానికి సింపుల్ గా 1 నిమిషం నుంచి 2 నిమిషాల్లో మనకు హోల్ తీసేయచ్చు సింపుల్ గా. ఓకే. సో అయితే దీనికి బిట్లు ఎన్ని ఉంటాయి, అంటే సైజెస్ ఏమి ఉంటాయి బిట్లలో? అంటే ఈ దీనికి వచ్చేసి మనం అప్ టు 10 inches బిట్స్ వరకు వాడుకోవచ్చు అండి. 2 inch, 4 inch, 6 inch, 8 inch అంటే 2 అంగుళాల నుంచి 4, 6, 8, 10 ఈ అన్ని బిట్లు కూడా మన దీనికి సూటబుల్ అవుతాయండి. ఓకే. సో అయితే డెప్త్ ఎంత ఉంటుంది సార్? డెప్త్ వచ్చేసి మనకు 2 feet మాక్సిమం డెప్త్ అండి. వీటితో మనకి బిట్స్ బేసిక్ గా మనకి మార్కెట్ లో దొరికితే 2 feet డెప్త్ ఉన్న బిట్స్ అయితే దొరుకుతాయండి వీటికి. ఓకే. మైలేజ్ ఎంత, అంటే ఎంతసేపు రన్ టైం ఉంటుంది? ఇది వచ్చేసి మనకు ఫుల్ ట్యాంక్ చేసుకుంటే 1 hour రన్నింగ్ ఉంటుందండి. 1 లీటర్ ఫుల్ ట్యాంక్ ఉంటుందండి. ఆ 1 లీటర్ ఫిల్ చేసుకుంటే 1 hour ఖచ్చితంగా వస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు ఇది అంటే తేమ నేల కావచ్చు, ఏ ల్యాండ్లలో బాగా యూజ్ అవుతుంది? మనకి మినిమం తేమ ఉంటే మనకు కొంచెం దిగడానికి తవ్వడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మినిమం మాయిశ్చర్ ఉంటే బాగుంటుందండి. ఒకవేళ రాళ్ళు ఉన్న దానిలో అందుకు కూడా చిన్న రాళ్ళు ఉంటే పెద్ద ప్రాబ్లం లేదండి, అది ఆటోమేటిక్గా పైకి లేపేస్తుంది కాబట్టి వర్కింగ్ లో అలా అయితే పర్లేదు. కొంచెం పెద్ద రాళ్ళు అలాంటివి ఉంటే మనం మనిషి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే వాటిని కూడా మనం తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఒకవేళ డెప్త్ ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి వేరే ఆప్షన్ ఏమైనా ఉంటుంది? ఉంటుందండి. దీనికి మనం ఎక్స్టెన్షన్ రాడ్స్ ఉంటాయండి. 1 feet, 1.5 feet, 2 feet ఎక్స్టెన్షన్ రాడ్స్ ఉంటాయి. మనం 2 feet కన్నా కూడా ఇంకా లోతు ఎక్కువ తీయాల్సిన అవసరాలు ఉన్నప్పుడు ఆ ఎక్స్టెన్షన్ రాడ్ ని ఈ రెండింటి మధ్యలో జాయింట్ చేసుకుని మనం మళ్ళీ 2 feet తీసిన తర్వాత ఆ జాయింట్ యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకా డెప్త్ తీసుకోవచ్చు. ఓకే. సో అయితే ఫస్ట్ దీన్ని పర్చేజ్ చేసినప్పుడు దీంతో పాటు ఏ బిట్ వస్తుంది? మిషన్ అయితే బేసిక్ గా ఓన్లీ మిషన్ వర్క్ కస్టమర్ చూస్ చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళకి అవసరాలను బట్టి ఏ బిట్ కావాలంటే ఆ బిట్ ప్రకారం ఇస్తాం. మల్టిపుల్ బిట్స్ కావాలన్నా కూడా దీనికి ఇస్తాము. ఓకే. ప్రజెంట్ ప్రైస్ అయితే ఓన్లీ ఇంజిన్ వరకు మనం ప్రైస్ మెన్షన్ చేస్తున్నాం. ఓకే. అయితే మనకు ఎర్తాగర్స్ లో వచ్చేసి మెయింటెనెన్స్ ఏముంటుంది? మెయింటెనెన్స్ మెయిన్ గా వచ్చేసి గ్రీజింగ్ పాయింట్స్ ఉంటాయండి. అలానే ఎర్తాగర్స్ అన్ని కూడా కొంచెం సీసీ ఎక్కువ ఉండడం వల్ల 2 stroke ఇంజిన్స్ మాత్రమే మనం ఈ వీటికి వస్తాయి. సో మనం ఖచ్చితంగా పెట్రోల్ లో 2T మిక్స్ చేసుకుని మాత్రమే వాడాలి. ఓకే. ఈ మూడింటికి ఎంత? 2 stroke ఇంజిన్స్ అండి. సో వీటిలో సీసీ డిఫరెన్స్ ఉంటాయి, అలానే హ్యాండ్లింగ్ డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి మనము కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఈ మోడల్స్ సజెస్ట్ చేస్తాం. వీటిలో మేజర్ గా వచ్చేసి పెట్రోల్ లో మనం 2T లీటర్ పెట్రోల్ కి 40 ml ఖచ్చితంగా మిక్స్ చేసుకోవాలి. అలా పోయడం మాత్రమే కాకుండా దాన్ని బాటిల్ తో షేక్ చేసిన తర్వాత మనం ఏదైతే 2T పోస్తామో అది కంప్లీట్ గా పెట్రోల్ లో కలిసిన తర్వాత వీటికి పోసుకుంటేనే వీటి లైఫ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. అలానే మనకి మెయిన్ గా వచ్చేసి దీంతో యూజేజ్ అనేది చాలా రెగ్యులర్ గా ఉండదు, రేర్ గా ఉంటుంది. అలా రేర్ గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనకి కార్బొరేటర్ లో ఎక్కువ రోజులు పెట్రోల్ నిల్వ ఉంచకూడదు. సో అలా ఉండడం వల్ల మన కార్బొరేటర్ జామ్ అవడం, కార్బొరేటర్ తర్వాత పెట్రోల్ పంపింగ్ అవ్వకపోవడం, స్టార్టింగ్ ఇష్యూలు రావడం అలాంటిది ఉంటుంది. సో మనం దీన్ని వాడేటప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకుంటామో దీన్ని అవసరం లేనప్పుడు పక్కన పెట్టేటప్పుడు కూడా అలా జాగ్రత్త తీసుకుంటేనే మళ్ళీ మన పనిలో ఇబ్బంది పడకుండా మనం సెకండ్ టైం వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. సో అయితే ఈ మోడల్ కి డిఫరెన్స్ ఏంటి? ఇది వచ్చేసి 52 cc అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి కొంచెం హైయర్ 63 cc. ఇది కూడా సింగిల్ మ్యాన్ ఆపరేటెడ్. ఇది అప్ టు మనకి 12 inches 12 అంగుళాలు బిట్ వరకు కూడా దీనికి యూజ్ చేయొచ్చు. మోస్ట్లీ 1 feet గుంత తీయాలన్నా, మోస్ట్లీ ఎక్కువగా మనకి ఫెన్సింగ్ పోల్స్ పాతడానికి, లేకుంటే మనకి షెడ్ పోల్స్ పాతడానికి అలాంటి వాటికి ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఓకే. అంటే యూసేజ్ మాత్రం డిఫరెన్స్ యూసేజ్ దాని మీద కొంచెం పవర్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ. అలానే దానివల్ల మనం 12 అంగుళాల బిట్ కూడా మనం దీనికి యూజ్ చేయొచ్చు. కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆపరేటింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ అంటే ఎక్కువగా ఎవరికి యూస్ ఉంటుంది? మోస్ట్లీ మనకు ఫెన్సింగ్ పాతే వాళ్ళకి మాత్రమే ఎక్కువగా ఉంటుంది. ఓకే. మళ్ళీ ఈ మోడల్ ఏంటి? ఆ మోడల్ వచ్చేసి మనకి సేమ్ ఇది ఇంజిన్స్ ఒకటే అండి. 63 cc. బట్ ఇది సింగిల్ మ్యాన్ ఆపరేటెడ్, ఇది 2 man ఆపరేటెడ్. ఓకే. ఓన్లీ ఫ్రేమ్ మాత్రం వరకు చేంజ్ అవుతుంది. ఓకే. ఒకడే వేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు రాళ్ళు ఉన్న ప్లేస్ లో కావచ్చు, కొంచెం నేల గట్టిగా ఉన్న ప్లేస్ లో కానీ ఇంకా మనకు తప్పదు పని చేసుకోవాలి అలాంటప్పుడు మనం ఈ మోడల్ ప్రిఫర్ చేస్తాం. లేదు కొంచెం పవర్ ఎక్కువ కావాలి, సింగిల్ మనం లేబర్ ఖర్చు తగ్గించుకోవాలి, ఎక్కువ
మందిని పెట్టుకుంటే పని అవుదా అని అనుకున్నప్పుడు మనం సింగిల్ మ్యాన్కి వెళ్తాం. లేదు కొంచెం హెవీ హార్డ్ సాయిల్స్ అన్నప్పుడు, కొంచెం గట్టి నెల బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు 2 మ్యాన్ ఆపరేటర్ తీసుకుంటే ఇద్దరు ఈజీగా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు సింగిల్ మ్యాన్ ఆపరేటర్లో ఇప్పుడు రాళ్ళు ఉన్నప్పుడు కావచ్చు అట్లాగా ఒకటే పర్సన్ వర్క్ చేస్తాడు కదా, సో అప్పుడు వైబ్రేషన్ ఎక్కువ రావటం అట్లా ఏమైనా ఉంటుందా? అంటే రాళ్ళు తగిలినప్పుడు ఆటోమేటిక్గా అవి డ్రిల్స్ ఉన్నాయి కదండి, అవి కొంచెం పట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం పైకి కిందకి మూవ్ చేసుకుంటే ఆ రాయి అనేది బయటికి లాక్ వచ్చేసే అవకాశం అయితే ఉంటుంది. మనం దాని మీద ఎంతసేపు రన్ చేసినా కూడా అది గట్టి నేలలు కొంచెం రాళ్ళున్న నేలలో వాళ్ళకైతే సో 2 మ్యాన్ ఆపరేటెడ్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఒక మిషన్ ఒకేసారి ఒకరినైతే తిప్పలేదు కాబట్టి రాయి అడ్డుపడ్డ ఈ మోడల్ సజెస్ట్ చేస్తాం. అయితే ఎర్త్ ఆగర్స్ మెయిన్లీ డిగ్గింగ్ పర్పస్ వాడతారు కదా, సో దీన్ని వేరే విధంగా వాడుకోవచ్చు అసలు? అలా అవకాశం ఉండదండి. ఎందుకంటే ఈ ఎర్త్ ఆగర్కి వచ్చేసి మనకి ఆయిల్ ట్యాంక్ ఉంది కదండి, ఇది పైకి ఉంటుంది ఓపెనింగ్. అది మనకి బ్రష్ కట్టర్స్ కానీ స్ప్రేయర్స్ కానీ అనేది కొంచెం వేరే సైడ్ ఉంటుంది, కింద వైపు కానీ ఆపోజిట్ గానే ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి పెట్రోల్ ట్యాంక్ మార్చుకోవచ్చు. అలానే ఈ గేర్ బాక్స్ మార్చుకోవడం వల్ల మనం ఆల్టర్నేట్ గా అంటే ఇంజిన్ మాత్రం మనం యూజ్ చేయగలం. బట్ ఆ గేర్ బాక్స్ అనేది మనం ఆల్టర్నేట్ గా ఏమైనా వాడుకోవాలనుకుంటే విడిగా స్పేర్స్ తీసుకుంటాం కాబట్టి నార్మల్ మిషన్ కొనే కన్నా స్పేర్స్ ప్రైస్ ఎక్కువ. సో అలా తీసుకున్న దానికన్నా సపరేట్ గా ఏదైనా ఆల్టర్నేట్ మిషన్ తీసుకుంటేనే బెటర్ అండి. దీన్ని వేరే దానికి వాడదాం అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ థింగ్. ఓకే, ఒకవేళ దీన్ని కొనాలనుకున్న వాళ్ళు మీ అడ్రస్ కంటే మీ ఆఫీస్ దగ్గరికి వచ్చినప్పుడు దీని డెమో అలా ఉంటుందా? అయితే ఈ మోడల్స్ లో కొన్ని శాంపిల్ మోడల్స్ అయితే ఉన్నాయండి. వాటితో మన ఆఫీస్ దగ్గరే చిన్న ట్రయల్ పోర్షన్ ఉంది కాబట్టి అక్కడ మన వాళ్ళు చెక్ చేసుకుని వాళ్ళ పవర్ కి సూటబుల్ అవుతుందా, ఏసీసీ సూటబుల్ అవుతుంది, ఏ ఆపరేటింగ్ సెట్ అవుతుంది, తను ఆపరేట్ చేయగలరా లేదా, తను ఆపరేటింగ్ లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మన దగ్గర క్లియర్ చేసుకుని దాన్ని పర్చేజ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఒకవేళ మన దగ్గరికి రాలేని వాళ్ళకి త్రూ ఆన్లైన్ ఆర్డర్ ద్వారా కూడా పంపిస్తున్నాం. ఓకే.